ప్రస్తుతం మనం ప్రొద్దుటూరులోని టీడీపీ పార్టీ ప్రచారం జరుగుతుంది, అక్కడ ఉన్నాము. అయితే మనతో మాట్లాడడానికి రాఘవరెడ్డి గారు మనతో ఉన్నారు. రాఘవరెడ్డి గారితో మాట్లాడదాం. ప్రచారం ఎలా సాగుతుంది, ఇక్కడ ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. ప్రచారం బాగా చాలా ఉంది. బ్రహ్మాండంగా ప్రజలు చాలా ఆనందంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏ ఇంట్లో ఓటు అడిగినా స్పందన చాలా బాగుంది. బాగా నవ్వుతూ సమాధానం చెప్తున్నారు. వేసేదే దానికి వెళ్ళే కూడా కొంతమంది కదా వేసేదే దానికి మేము చెప్తున్నారు. కొంతమంది మంచి స్మైలింగ్తో రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ యొక్క హావభావాలు చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని బాగా ఆదరిస్తారనే నమ్మకం మాకైతే ఉంది. ఎట్లా ఎట్లా మీ దగ్గరికి సమస్యలు ఏమైనా తీసుకొస్తున్నారా వాళ్ళు? ఇప్పుడు ఏదో చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పరిష్కరిస్తామని చెప్తున్నాను. ప్రజలైతే స్పందన అయితే చాలా 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 బాగుంది. ఇంతకుముందు మేము 5-6 ఎలక్షన్లు చూసినాం కానీ ఎప్పుడూ ఇంత స్పందన లేదు గతం. అదేమ్మా ఇంకా ఇంకా కార్యకర్తలు కూడా మనకంత స్వచ్ఛందంగా వస్తున్నారు. వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తలు, వాళ్లకు డబ్బులు ఇచ్చి పిలుచుకునే కార్యకర్తలు. మనం ఎలక్షన్ ఎప్పుడైతే మొదలు పెట్టినామో రోజు 2000 మంది స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళేమే మన వల్ల ఇంత ఎండ కొడుతుంది కదా, ఎండ అనేది లెక్కే చేసుకోవడంలే కార్యకర్తలు. ఓటర్లకే ఏమన్నా బయటికి రావాలంటే కొంతమంది ఎండ అనుకుంటున్నారు, కానీ కార్యకర్తలు మాత్రం అంత ఉత్సాహంగా తిరుగుతున్నారు. మీ అన్నగారు ఇప్పుడు వరదరాజరెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, అసలు ఇట్లా మీరు అందరు తిరుగుతుంటే అందరికి అనిపిస్తుంది, మీ ఒక్కరికే మీకే కాదు మాకు కూడా అనిపిస్తుంది. ఊళ్ళో ఇప్పుడు తిరుగుతుంటే అనుకుంటున్నారు అందరూ, అబ్బాయి ఈ వయసులో కూడా ఎంత ఉత్సాహంగా తిరుగుతున్నారు అని. మరి చేయాలి కదా, మరి ఆయనకు ఈ వయసులో ఆయన తిరుగుతుంటే మేమందరము ఆయనకంటే ఒక 5-6 ఏళ్ళు తక్కువ ఉన్న వయసు. మేము కూడా ఆయనకి ఏమాత్రం తీసుకోకుండా తిరిగితేనే కదా. 10 రోజులు కష్టపడితే తర్వాత మరి ఎలక్షన్ ఎటువంటి మెజార్టీ కోసం మనం ఇంకా గట్టిగా కృషి చేయాలి. ఇంత స్ట్రాంగ్ ఉండడానికి రీజన్ ఏంటి, మీరు ఏం చేస్తారు? రాచమల్ల పైన పూర్తి వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. రెండు కలిసేతలకి మనకు బంపర్ మెజార్టీ రాబోతుంది. చూసారు కదా, ప్రజలైతే చాలా బాగా స్పందిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, వాళ్ళ మాటను నిలబెడతామని అంటున్నారు.